హలో ఆల్, వెల్కమ్ టు దీప్తి జీవన్ వ్లాగ్. ఈరోజు కిడ్స్ని ట్రెడిషనల్గా ఎలా రెడీ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము. సో నేనైతే ఫస్ట్ ఏమేమి కావాలి అని అన్నీ గ్యాదర్ చేసి పెట్టుకున్నాను. మెయిన్గా కావాల్సినవి మనకి పూలు, గాజులు అండ్ స్టిక్కర్స్, పూలు పెట్టుకోవడానికి మనకి పిన్స్. నేనైతే 2 పిన్స్ తీసుకున్నాను, ఎందుకంటే మా అమ్మాయికి 2 పిలకలు వేద్దామని చెప్పేసి. నార్మల్గా ఎప్పుడు యూజ్ చేసే పౌడర్ అండ్ మేకప్ కిట్ ఏం అవసరం లేదు పిల్లలకి. ట్రెడిషనల్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది లంగా, జాకెట్. సో నేను అలానే ఆలోచించి మా అమ్మాయికి ఒక స్కర్ట్, బ్లౌజ్ స్టిచ్ చేయించాను. సో ఈ మోడల్ ఇప్పుడు ట్రెండీగా ఉంటుంది కాబట్టి ఈ మోడల్ పెట్టమని చెప్పాను. వెనక ఇట్లా థ్రెడ్స్ ఇలా డిజైన్గా పెట్టించాను మ్యాచింగ్ అయ్యేలాగా. మా అమ్మాయి అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది రెడీ అవ్వడానికి. తనకి చాలా ఇష్టం ఇట్లా రెడీ చేయించుకోవాలంటే. నేనైతే ఎక్కువగా అన్నీ మ్యాచింగ్ ఉండేలాగే చూసుకుంటాను. సో అట్లానే మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అండ్ స్టిక్కర్ కూడా మ్యాచింగ్ అయ్యేలాగా ఉండాలి అని చెప్పేసి ఒకేసారి ఓ బంచ్ ఆఫ్ స్టిక్కర్స్ ఉన్న ప్యాకెట్ తీసుకున్నాను. ఫ్లవర్స్ విషయానికి వస్తే నేను ఎక్కువగా విరజాజులే యూజ్ చేస్తాను. ఎందుకో కూడా రీజన్ చెప్తాను. ఇక్కడైతే నేను ఇట్లా ఈ స్టైల్లో పెట్టాను. దీన్ని మేము చిన్నప్పుడు ఉయ్యాల స్టైల్ అనేవాళ్ళము. ఫ్రంట్ సైడ్ హెయిర్ ఎంత లాంగ్ ఉందో అంత లాంగ్ పెట్టేసి బ్యాక్ కొంచెం ఇట్లా కిందికి వదిలేస్తాము. అండ్ మొత్తం రెడీ అయిపోయాక నేను పౌడర్ రాసాను అండ్ నెయిల్ పాలిష్ కూడా సేమ్ కలర్ తీసుకున్నాను. మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మా అన్వి ఎప్పుడు 2 హ్యాండ్స్కి నెయిల్ పాలిష్ వేసుకోదు. ఎందుకో రీజన్ నెక్స్ట్ వీడియోలో మీకు ఆమెతోనే చెప్పిస్తాను. ఫైనల్ లుక్ అయితే ఇది. మీకు చెప్పా కదా ఓన్లీ విరజాజులు ఎందుకు యూజ్ చేస్తాను అని. విరజాజులు కొంచెం వెయిట్ తక్కువ ఉంటాయి కంపేర్ టు మల్లెపూలు, బంతిపూలు వీటితోటి. సో వాళ్ళు ఎక్కువసేపు క్యారీ చేయగలరు. మీరు గమనిస్తే నేను ఏ వీడియోలో అయినా కానీ ఎక్కువగా విరజాజులే ప్రిఫర్ చేస్తాను. ఈరోజు స్కూల్లో ట్రెడిషనల్ వేర్లో రమ్మన్నారు, అందుకని ఇద్దరిని ఇలా రెడీ చేసి పంపించాను. మన నెక్స్ట్ వీడియోలో టీచర్స్ డేకి పిల్లల్ని ఎట్లా రెడీ చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.